Brought to you by V-Guard. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. పవన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. పవన్ అనారోగ్యం కారణంగా లీడర్లకు క్యాడర్కి అనేక సూచనలు చేసింది పార్టీ. జనసేన ప్రకటనతో పవన్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ పవన్కి ఏమైంది? ఆయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు? లీడర్లు క్యాడర్కి జనసేన పార్టీ చేసిన సూచనలేంటి? గజమాలలు వేయొద్దు, ముఖంపై పూలు చల్లొద్దు, ఫోటోల కోసం ఒత్తిడి చేయొద్దు, సెల్ఫీలు షేక్ హ్యాండ్లు వద్దే వద్దు. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీ జారీ చేసిన హెచ్చరికలు. జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ నోట్ రిలీజ్ చేసింది మంగళగిరి పార్టీ ఆఫీస్. కాకినాడ జిల్లా ఉప్పాడ పర్యటనలో పవన్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు ఫ్యాన్స్. ఎంతలా అంటే పవన్ కు ఊపిరి సలపనంతగా. ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన అభిమానులు పవన్ కు ఊపిరి ఆడకుండా చేశారు. పవన్ మాట్లాడుతుండగానే సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఫోటోలు దిగేందుకు పోటీపడ్డ ఫ్యాన్స్ ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహికి దిగారు. దీంతో వేదికపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు నిర్వాహకులు. పవన్ బౌన్సర్లు అలర్ట్ అయి ఫ్యాన్స్ ను పక్కకు లాగిపడేశారు. అయినా పరిస్థితి కంట్రోల్లోకి రావడంతో పోలీసులు సీన్ లోకి రావాల్సి వచ్చింది. అభిమానుల్ని తప్పించుకొని వేదిక నుంచి దిగబోయిన పవన్ కళ్యాణ్ తోపులాటతో కింద పడబోయారు. పవన్ కింద పడకుండా కాపాడారు ఆయన బౌన్సర్లు. ఉప్పాడ ఇన్సిడెంట్ జరిగిన కాసేపటికే మంగళగిరి జనసేన ఆఫీస్ నుంచి ప్రకటన విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేదంటూ బాంబు పేల్చింది పార్టీ. రికరెంట్ ఇన్ఫ్లుయెంజాతో బాధపడుతున్నారని, ఆయన ఊపిరితిత్తుల్లో నిమ్ముందంటూ పవన్ హెల్త్ ఇష్యూని బయటపెట్టింది. పవన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని, పిఠాపురం టూర్లో హై ఫీవర్ వచ్చిందంటూ తెలియజేసింది. ఇప్పటికీ పవన్ అస్వస్థతతో బాధపడుతున్నారని, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో జ్వరం వస్తున్నట్టుగా నోట్లో వెల్లడించింది. అందుకే పవన్ పర్యటనల్లో అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసింది. జనసేన పార్టీ రిలీజ్ చేసిన ఈ ప్రకటన క్యాడర్ ని షాక్ కు గురి చేసింది. పవన్ ఎక్కడికెళ్లినా జనం పోటెత్తుతుంటారు. పవన్ ను ముట్టుకోవాలని, ఆయనతో చేతులు గలపాలని, సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటుతుంటుంది. అత్యుత్సాహంతో వచ్చి మీద పడిపోతుంటారు. పవన్ ను కింద పడేస్తుంటారు. అందుకే ప్రోటోకాల్ పాటించాలంటూ జనసేన క్యాడర్ కు ఎన్నోసార్లు స్వయంగా విజ్ఞప్తి చేశారు పవన్. తెగదు ఫ్యాన్స్ ముసుగులో ప్రత్యర్థులు దాడులకు దిగబడుతున్నారంటూ కాకినాడ టూర్లో సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. తనపై, తన సెక్యూరిటీపై బ్లేడ్లతో దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకే స్ట్రిక్ట్ గా ప్రోటోకాల్ పాటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉప్పాడ ఇన్సిడెంట్ జరగడంతో సీరియస్ గా తీసుకుంది జనసేన పార్టీ. పవన్ ఆరోగ్యం, సెక్యూరిటీ కోసం మరిన్ని జాగ్రత్తలు చేపట్టింది. పవన్ కు గజమాలలు వేయొద్దు, ముఖంపై పూలు చల్లొద్దు, ఫోటోలు, సెల్ఫీల కోసం ఒత్తిడి చేయొద్దు, షేక్ హ్యాండ్లు ఇవ్వద్దంటూ సూచించింది. మరి జనసేన క్యాడర్, ఫ్యాన్స్ వీటిని పాటిస్తారో లేదో చూడాలి. Brought to you by V-Guard.